బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న పెద్దపులిని బంధించేందుకు 11 హనుమాన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. పెద్దపులి రాత్రి శంఖవరం మండలం తాళపాలెం మీదుగా యూటర్న్ తీసుకుంది. శంఖవరం జీ కొత్తవల్లి గ్రామాల మధ్యలో సరుగుడు తోటలో ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు. పులిని తొందరగా పట్టుకునేందుకు అటవీ శాఖ బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పులిని బంధించాలంటూ హనుమాన్ బృందాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న అధికారులతో సమీక్షించిన పవన్ కళ్యాణ్ కుర్మాపురం అటు తరహాలోనే పులిని బంధించేందుకు విశాఖ జూకి తరలించారని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. పులిని త్వరగా పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మొత్తంగా పెద్దపులి సంచారానికి సంబంధించి అక్కడ గ్రామ ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పులిని పట్టుకోవడంలో జాప్యం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రశ్న చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాలో పులి సంచారంతో అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలందరూ కూడా. దాదాపుగా మైదాన ప్రాంతాలకు దగ్గరగా రావడంతో పూర్తి స్థాయిలో అయితే అధికారులు అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా దీనిపై ఆదివారం సమీక్ష నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 11 హనుమాన్ టీములను అయితే ప్రత్యేకంగా ఈ పులిని బంధించేందుకైతే కేర్ తీసుకోవాలంటూ కూడా ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పులిని సురక్షితంగా బంధించి అక్కడి నుంచి కూడా వైజాగ్ జూలోకి అయితే తరలించాలంటూ కూడా డిప్యూటీ సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే గతంలో పూర్వపురంలో ఏ విధంగా పులిని బంధించారో అదే విధంగా కూడా పులికి ఎటువంటి హాని కలగకుండా పులిని బంధించాలంటూ కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే పులికి అమర్చిన రేడియో కాలర్ ట్రాకింగ్ ద్వారా అయితే పూర్తిగా దాని కదలికలను అయితే 10 నిమిషాలకు ఒకసారి గుర్తిస్తున్నట్లుగా కూడా సిసిఎఫ్ఓ చలపతిరావు కూడా స్పష్టం చేసిన పరిస్థితుల నేపథ్యంలో పులిని ఖచ్చితమైన సమాచారంతో ఎవరికి ఎక్కడ ప్రాణ నష్టం కానీ జంతు నష్టం కానీ జరగకుండా అయితే పూర్తి స్థాయిలో పులికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకుని పక్కా ప్రణాళికతో అయితే పులిని బంధించాలని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే పులి ఇప్పటికే ఏదైతే కొండ ప్రాంతం నుంచి కూడా యూటర్న్ తీసుకుంది. ఇప్పటికే శంఖవరం జీ కొత్తపల్లి మధ్యలో కూడా ఒక సరుగుడు తోటలో అంటే సర్వే తోటలో అయితే ఇప్పటికే పులి నక్కి ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ చేస్తామంటూ కూడా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 11 హనుమాన్ టీములు అన్ని పక్కల నుంచి కూడా ఆ సరుగుడు తోటకి సంబంధించి అన్ని పక్కల నుంచి కూడా దాన్ని పులిని సరౌండ్ చేసి పులిని బంధించే అవకాశం అయితే ఈ రోజు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి ప్రశ్న. అయితే ఈ నేపథ్యంలోనే పులికి సంబంధించి పులిని బంధించేందుకు 4 ట్రాంకులైజర్ గన్స్ తోటి ఇప్పటికే రెడీగా సిద్ధంగా ఉన్నారు రెస్క్యూ టీమ్స్ అయితే. అలాగే ర్యాపిడ్ రెస్క్యూ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయంటూ కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికోసం ఇప్పటికే సుమారుగా 400 మంది అటవీ శాఖ సిబ్బంది ఈ ప్రాంతానికి చేరుకున్నట్లుగా అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే పులికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా దానికి మత్తిచ్చి బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలైతే ప్యానిక్ అవుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం, పులి సంచారంతో ఎక్కడికి బయటికి వెళ్లాలన్నా కూడా ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్తున్నారు. 2-3 చోట్ల రోడ్డు దాటడాన్ని పులి రోడ్డు దాటడాన్ని అయితే స్థానికులు చూడడంతో స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే పులికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నాం, దాన్ని మానిటర్ చేస్తున్నాం, ఖచ్చితంగా పులిని బంధిస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రశ్న. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.